ఇక కడప జిల్లా సిద్ధవటం మండలంలోని ప్రధాన రహదారి రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టిని తొలగించకుండా రోడ్ల భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంపై వారు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన, ప్రజల సమస్యలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటుందని జనసేన మండల అధ్యక్షుడు రాజేష్ పేర్కొన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా జనసేన పార్టీ ప్రజల సమస్య పరిష్కారానికి ముందుంటుందని జనసేన నేత రామ్మోహన్ అన్నారు. తక్షణమే సిద్ధవటం ప్రధాన రహదారి మరమ్మతులు చేయాలని, లేని ఎడల నిరాహార దీక్ష చేస్తామని పేర్కొన్నారు. భాగంగా ఈ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లు వెడల్పు చేస్తే మంచిదే. ఎందుకంటే ప్రజలకు మంచిదే, వెహికల్స్కి మంచిదే. ప్లస్ నైట్ టైం బస్సులు పోయేదానికి కూడా రోడ్డు 4 లైన్ పడుతుంది అన్నమాట. మరి ముఖ్యంగా ఏమంటే ఈరోజు సమస్య ఏమంటే చాలామందికి నష్టపరిహారంగా కొంతమందికి రాలేదు, కొంతమందికి తక్కువ వచ్చిందని ఈ జనసేన మన పార్టీ నాయకులు, యువత ముఖ్యంగా వాళ్ళ తరఫున పోరాడుతున్నారు. మంచిదే. ఎందుకంటే జనసేన ఎప్పుడు ఏం చేసినా కానీ ఊరి కోసం పార్టీ పడుతుంది. వాళ్ళకి కులములే, మతములే, పార్టీలే. ఎందుకంటే ఊరి కోసము, ఊరు బాగు కోసము ఈ జనసేన నాయకులు, ఈ యువ నాయకులు గత 3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు, చాలా సాధించినారు కూడా. ఈరోజు కూడా ఆ రోడ్డు విషయంలో కూడా బాగ్రాపేట నుంచి ఈ సిద్ధవటం వరకు ఈ రోడ్డుకు డబ్బులు శాంక్షన్ అయ్యడానికి కూడా ఆర్ఎన్బి అధికారులతో, గవర్నమెంట్తో పోరాడి వాళ్ళు కూడా తెచ్చినారు. మంచి కార్యక్రమాలు చేసిన జనసేన నాయకులు. మరీ ముఖ్యంగా ఈ నష్టపరిహారం బాధితుల కోసం ఈరోజు జనసేన నాయకులు ఈ టీవీ ఛానల్ వాళ్ళని కలిసినారు. అందరికీ నమస్కారం. సిద్ధవటం గ్రామ పంచాయతీలో రోడ్డు వెడల్పు కార్యక్రమం గత సంవత్సరం నవంబర్లో మొదలు పెట్టినారు ఆర్ఎంపీ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి జేసీబీలతో వచ్చి ఈ రోడ్డు కూడా ఇరువైపులుగా జేసీబీతో పక్కడాలు తొలగించారు. కానీ ఎందుకో కానీ పెండింగ్ పడి మట్టి కుప్పలు కూడా లేకుండా ఆర్ఎంపీ అధికారులు అట్నే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన అడిగితే వాళ్ళు ఏదేదో సాకు చెప్తున్నారు. కానీ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. 2003 నుంచి ఇప్పటి వరకు సిద్ధవటం గ్రామ పంచాయతీలో రోడ్లు వెడల్పు కార్యక్రమం అసలు చేపట్టలేదు. అధికారులు తూతూ మంత్రంగా వచ్చి రోడ్లు కొన్ని ఇళ్ళు కొడుతున్నారా కానీ మిగతా వాటిని పూర్తిగా తొలగించడం లేదు. 100%లో 80% బాధితులకు పరిహారం ఇచ్చినారు కానీ 20% మంది ఇళ్లకు బాధితులకు డబ్బులు ఇవ్వలేదు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లు వెడల్పు చేస్తే మంచిదే. ఎందుకంటే ప్రజలకు మంచిదే, వెహికల్స్కి మంచిదే. ప్లస్ నైట్ టైం బస్సులు పోయేదానికి కూడా రోడ్డు 4 లైన్ పడుతుంది అన్నమాట. మరి ముఖ్యంగా ఏమంటే ఈరోజు సమస్య ఏమంటే చాలామందికి నష్టపరిహారంగా కొంతమందికి రాలేదు, కొంతమందికి తక్కువ వచ్చిందని ఈ జనసేన మన పార్టీ నాయకులు, యువత ముఖ్యంగా వాళ్ళ తరఫున పోరాడుతున్నారు. మంచిదే. ఎందుకంటే జనసేన ఎప్పుడు ఏం చేసినా కానీ ఊరి కోసం పార్టీ పడుతుంది. వాళ్ళకి కులములే, మతములే, పార్టీలే. ఎందుకంటే ఊరి కోసము, ఊరు బాగు కోసము ఈ జనసేన నాయకులు, ఈ యువ నాయకులు గత 3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు, చాలా సాధించినారు కూడా. ఈరోజు కూడా ఆ రోడ్డు విషయంలో కూడా బాగ్రాపేట నుంచి ఈ సిద్ధవటం వరకు ఈ రోడ్డుకు